వైసీపీ అధినేత జగన్ పతనం ఖాయం. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా విజయం సాధించి ఏపీ సీఎంగా అధికారం చెలాయించాలని చూస్తున్న వైసీపీ అధినేత ఆశలు తీరే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలులు వేస్తున్నాయి. పైకి మాత్రం జగన్ సభలకు భారీ ఎత్తున జనాభా వస్తున్నా ఇదంతా ఓటు బ్యాంకుగా మారడం, ఆయనకు అనుకూలంగా మారడం అనేది కలేనని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా బెజవాడ వంటి పోరుగడ్డపై వైసీపీ జెండా ఎగరడం కష్టమేనని చెబుతున్నారు. ఇక నగరంలోని 3 నియోజకవర్గాల్లో కీలకమైన సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పతనం ఖాయమని చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇక్కడ తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసిన సమయంలో ఇక్కడ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత వ్యాపారాలు వ్యవహారాలు చూసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో మద్యం దుకాణాలు, బెల్టు షాపులను కూడా నిర్వహించిన సాధారణ సామాన్య ప్రజల రక్తం తాగారనే పేరు కూడా మల్లాది సంపాదించుకున్నారు. దీంతో ఇక్కడ వైసీపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే సమయంలో ఇక్కడ గడిచిన 5 ఏళ్లలో వంగవీటి రాధా వైసీపీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టాడు. క్యాడర్ ను బలోపేతం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకుండా ఖర్చు పెట్టి పార్టీని బతికించారు. అయితే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. ఇది కూడా ఇక్కడ వైసీపీ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రచార పర్వంలోకి దిగిపోయింది. బోండా ఉమా కుమారుడు సిద్ధు, రవితేజలు ఇద్దరు కూడా తండ్రికి ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన సతీమణి సుజాత కూడా రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించారు. మొత్తానికి సెంట్రల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టీడీపీ ప్రభంజనం సాగుతోంది. అదే సమయంలో వైసీపీ పతనం కూడా ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ పతనం బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.